మా కొద్దీ పాక్ దొరతనమట. నిజమైన ఆజాదీ కోసం నినదిస్తున్న ఆజాద్ కాశ్మీర్. కరెంటు ఛార్జీలు యూనిట్కు 35 నుంచి 45 రూపాయలకు చేరడం, గోధుమ పిండి కొరతపైన ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అట. సో ఇదంతా కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పరిధిలో ఉన్న అక్కడి ప్రజలంతా పాకిస్తాన్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నారు. సో రీసెంట్గా జరిగిన ఈ వార్లో కూడా అక్కడ నిరసనకారులని 24 మందిని ఆ కాల్పుల్లో చంపేసింది పాక్ ప్రభుత్వం. సో అక్కడ ఉన్న ప్రజలు తిరగబడుతున్నారు, మా కొద్దీ పాకిస్తాన్ గవర్నమెంట్ అని. ఇదంతా కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనమాట, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతం. పీఓకే అసెంబ్లీలో కాశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 సీట్లలో దొడ్డిదారిన తన వారిని కూర్చోబెడుతున్న పాకిస్తాన్. అంటే అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్లలో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళని కూర్చోబెడుతున్నారట. సో ఇక్కడున్న ప్రజలను కూర్చోబెట్టట్లేదట. ఆ సీట్లు రద్దు చేయాలి, పాక్ ఆర్మీ వెళ్ళిపోవాలి అని డిమాండ్. పీఓకే ప్రజల నిరసనను అణచివేస్తున్న పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతానికి ఆహారం, ఔషధాల సరఫరా నిలిపివేత, సహాయం కోసం భారతదేశం వైపు చూస్తున్న పీఓకే ప్రజలు తమ డిమాండ్ను నెరవేర్చకపోతే 9వ తేదీన అంతిమ నిర్ణయాత్మక చర్యకు దిగుతామని పాకిస్తాన్ సర్కార్కు హెచ్చరిక. పేరుకే ఆజాద్ కాశ్మీర్గా ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు నిజమైన ఆజాదీ కోసం నినదిస్తోంది. నిత్యం నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోంది. మా కొద్దీ పాక్ దొరతనమని తేల్చి చెబుతోంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంతృత్వం కింద నలిగిపోయిన స్థానికులు తిండి కోసం కరెంటు ఛార్జీల తగ్గింపు కోరుతూ 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన శాంతియుత నిరసనలు పెళ్లిబిగుతున్న ప్రజాగ్రహంతో పెనుజ్వాలగా మారినాయి. కాశ్మీరీ శరణార్థుల పేరిట తమ అసెంబ్లీలో 12 సీట్లలో పాకిస్తాన్ తన వారిని దొడ్డిదారిన కూర్చోబెడుతోంది. దాన్ని సుప్రీంకోర్టు సైతం అడ్డుకోకపోవడంతో జూన్ మొదటి వారం నుంచి పీఓకే అగ్నిగుండంగా రగులుతోంది. మహిళలు, పిల్లలు సైతం రోడ్ల మీదకొచ్చి పాక్ సైన్యం తమ గడ్డ మీద నుంచి వెళ్ళిపోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాశ్మీర్ ప్రజల స్వాతంత్ర ఆకాంక్షల గురించి ప్రపంచ వేదికలపై పదే పదే మొసలి కన్నీళ్లు కార్చే పాకిస్తాన్ పీఓకే ప్రజల నిరసనను అత్యంత క్రూరంగా అణచివేస్తున్నదట. సో అందుకే అక్కడ ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. సో మాకు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం పీడ విరగడైపోవాలని వారు కోరుకుంటున్నారు. సో సిచ్యువేషన్ అంతా దారుణంగా ఉన్నది. ఇక దేశం పని అంతే సంగతి అది. ఇక